మాధురి గారు అంటే మిమ్మల్ని పిలవడానికి ఇంకో ఉద్దేశం కూడా ఉంది. ఇప్పుడు అఘోరి వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయని మీరే చెప్పడం చూస్తున్నాం. ఇప్పుడు అమ్మాయిల్ని శ్రీవర్షిని తీసుకెళ్ళడం ఇంకో 11 మందిని కూడా ఆమె తీసుకెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి. సో ఈ విధంగా అమ్మాయిలు తీసుకోవడం కూడా ఒక దాని మీద కవర్ చేయడం, అఘోరి యొక్క అసలు రూపం బయట పెట్టడం ఇది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. దాని పరంగా చూస్తే అసలు ఎందుకు తీసుకెళ్తుంది, ఈ మోటివ్ ఏంటి దీని వెనకాల? సో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది ఇది, వర్షిని అఘోరి అని. అవును. సో ఇంకో వైపు చాలా రకాలుగా ఉన్నాయి. సో ఒక దీన్ని ఏమంటారంటే లెస్బియన్ అంటారు. అబ్బాయిలు చేసుకుంటారు. ఏంది అబ్బాయిలు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు జెండర్ తో సంబంధం లేదు, లవ్ కి సెక్స్ కి జెండర్ తో సంబంధం లేదు. అట్లా ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది. సో ఈ అమ్మాయిని అంటే ఒక లవ్ పరంగా అనుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మే పరంగా, అంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం అదే సినిమాలో దుబాయ్ డీల్ అట్లా అమ్మే పరంగా చూడొచ్చు. ఏదన్నా పూజలలో ఏదన్నా కానీ ఏదన్నా చేయడానికన్నా అయ్యుండొచ్చు. సో అఘోరకైతే అంత లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళిన తర్వాత అదే అందరూ వశీకరణ అది ఇది, వశీకరణ లేదు, ఏం లేదు, తొక్కలేదు, పసర మందు పెట్టారు, అదేదో హిప్నోటైజ్ ఏమంటారు దాన్ని, హిప్నోటైజ్ అదన్నే చేసిండొచ్చు. వశీకరణ అవి చేసి అమ్మాయిని ట్రాప్ చేయడము. సో ఇదైతే గిన లవ్వే అని అనుకుంటే, ఎందుకంటే అటువైపు నుంచి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఇలాంటి వాళ్ళిద్దరు పెట్టిన వీడియోస్ అది ఇది. మళ్ళీ ఆమెకి ఏదన్నా ఫోన్ చేస్తే నాకు అమ్మ నాన్న అక్కర్లేదు, సో మంది పెట్టి ఎట్లా ఒకటి తిప్పుకుంది నా గురు నా శిష్యురాలని. మళ్ళీ గురు నీ శిష్యురాలు అన్నప్పుడు సో పోలీసులు కూడా, మంగళగిరి పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నప్పుడు ఆ అమ్మాయిది, ఆ అమ్మాయి ఏ స్థితిలో ఉంది, మంచిగా ఉందా లేకపోతే మెంటల్ కండిషన్ లో ఉన్నా అని 3 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి వాళ్ళ తల్లులు పిలిచి ఇట్లా అమ్మాయి వెళ్తుందంట, మీరు ఓకేనా అని సంతకాలు చేసి పంపిస్తారు. ఏదో తూతు మంత్రం లాగా లెటర్ ఇచ్చి సో వెళ్ళిపోయింది. సో అదే మంగళగిరి పోలీసులు మళ్ళీ అమ్మాయిని రక్షించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏమంటుందంటే అమ్మాయి నేను నా శిష్యురాలు అని నేర్పిస్తాను అది ఇది అన్నప్పుడు, నువ్వు నేర్పిస్తా అన్నప్పుడు నీకంటూ ఒక ఇల్లు, నీకంటూ ఒక ఆశ్రమం లేదు అని అఘోరాలకు ఉండవు, పీఠాధిపతులకు ఉంటాయి. అఘోరాలు పీఠాధిపతులు అవ్వరు కదా, అఘోరాలకి పీఠాధిపతులు ఉండవు, వాళ్ళు ఎక్కడో సాధనలో ఉంటారు. వాళ్ళు కుంభమేళాన్ని చూసుకుంటే గాలిలో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, విదేశాల నుంచి వచ్చారు కదా. అమ్మాయిని ఇప్పుడు ఏం లేదు, ఆ జ్యోతిర్లింగాలు తిప్పుతుంది. సో దాన్ని దాన్ని ఇది ఏంది సాధన అన్నారు, భక్తి అంటారు. సో నేను తిరుగుతా ఉంటా ఆల్మోస్ట్ అన్ని, కాశ్మీర్ వరకు, కన్యాకుమారి వరకు, సో ఆల్మోస్ట్ అన్ని కవర్ అప్. రేపు నెల అమర్నాథ్, కాశ్మీర్. సో ఇట్లా తిప్పుతూ ఆ అమ్మాయిని ఒక మైండ్ సెట్ చేసేసిన తర్వాత అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న నాకు వద్దు అది వద్దు ఇది. ఈ అమ్మాయి ఏంటంటే సో వాళ్ళ మాట ఏం లేదు అంటే ఈ అమ్మాయికి లగ్జరీ లైఫ్ చూపించేసింది, నీకు అది ఇస్తా పెద్ద చేయను. సో మీడియాలో ఉన్న ప్రూఫ్ లో మనం మాట్లాడతాం కదా. సో ఇప్పుడు ఒకవైపు పోతే నేను వచ్చి రెండు వైపులు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాం. ఇట్లా బంగారు చైను, ఐఫోను, అది ఇది ఇది అని అన్ని జరిగినాయి, అంతా అయిపోయింది. ఇంకా ఉజ్జయిన్లో పట్టుకున్నారు అమ్మాయిని. ఉజ్జయిన్లో పట్టుకొని పాపం ఎట్లా అసలు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి తెలుసా ఆ వీడియోలు చూస్తుంటే. చాలా మంది అప్పుడు అఘోరాన్ని మెచ్చుకున్న వాళ్ళు ఆ వీడియో కింద కామెంట్స్ లో 1000-2000 కామెంట్స్, ఒరే చక్కగా సీరగా సిగ్గురాదా ఇప్పుడైనా తెచ్చుకోవాలి మందు. ఇప్పుడు అమ్మాయి 3-4 రోజులు మందు కక్కిస్తే ఉందని తెలిస్తే అఘోర ఇంకా ఇంకంతే. ఇప్పుడు అఘోరకి హిప్నోటైజ్ చేయడం, చేతబల్లి లాంటివి చేయడం వచ్చు అంటారా? చేతబల్లి రావు, తొక్క రావు. అదే హిప్నోటైజ్, పసర మందులు అలాంటివి ఉన్నాయండి, ఉన్నాయి. ఇలాంటివి చేసి మనుషుల్ని తిప్పించుకోవడము ఏదో ఒకటి. ఇంకా 11 మంది అమ్మాయిలు, వాళ్ళ అమ్మాయిలు అమ్మేస్తున్నాడా, మళ్ళీ ఏం చేస్తున్నాడు అర్థం కాలేదు. ఇంకా మిగతా అమ్మాయిలు కూడా కాపాడండి అని కింద కామెంట్స్లు పెట్టారు. నా ఇంటర్వ్యూలో ఒక అమ్మాయిని అయితే కాపాడాడు, వీడు దొంగ, మీ వెనకాల మాఫియా ఉంది, అది మీ వెనకాల మాఫియా లేదు ఏం లేదు, వీడు ఒక అదేదో ఏమంటారు యాంగ్జైటీ పేషెంట్. యాంగ్జైటీ అంటే ఎంత తిట్టిని ఎంత చేసినా నువ్వు దొంగ అది ఇది అన్నా కానీ పట్టించుకోరు. అట్లా అమ్మాయి వచ్చింది 2 రోజుల తర్వాత 2 యూట్యూబ్ ఛానల్ ఆమె వీడియోలు, మిగతా ఛానల్ ఫోకస్ అవ్వలేదు. ఏం చేశారు వీళ్ళు, జంప్ 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 అని పెట్టేస్తారు. పాపం ఒక అమ్మాయిని
అలా బదలాన్ని చేస్తారు. సో అఘోరాన్ని ఎట్లయినా అనుకుందాము, ఓకే. ఒక అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి రేపు పద్దని ఏదైనా అయితే అది మీడియా వల్లనే అయ్యింది, మీడియానే అది. ఇటు అఘోరి కూడా ఒక వీడియో చేసింది, వాళ్ళు వస్తూనే నేను తీసుకెళ్తున్నాను, నేను తీసుకెళ్తాను వాళ్ళని, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఈ అఘోరి ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, నేను అఘోరిగా వాళ్ళని కూడా మార్చేస్తున్నాను, వాళ్ళకి నచ్చింది. అఘోరిగా మార్చడం అంటే ఏంటండి? ఏంటి తనతో తిప్పుకోయి ఆ అబ్బాయిని బుగ్గలు గిల్లడము, బాగున్నారా కండం ప్యాకెట్, ఏం అవసరం అండి? ఆ వీడియో చూడలేదా? ఏం కామం అబ్బా, మా కమ్యూనిటీ వాళ్ళు అసలుకి ఏంది ఇది, అసలుకి ఎంత కామం ఉంటే ఆ వీడియో చూసారా లేదా? ఆ అబ్బాయి మీద బల్లి దొర్లుతుంది అసలు. సో ఎక్కడైనా అట్లా అఘోరాలు చిట్క శబ్దం వింటేనే అమ్మో అని అంటారు. అలా ఒక అబ్బాయి మీద ఆ అబ్బాయి చిబ్బి ఉన్నాడని బుగ్గలు గిల్లడము, ఆ అబ్బాయి రావడము. సో 6 మంది 6 రకాలుగా మాటలున్నాయి, ఏంటి ఏం కథ అనేది. సో ఫేక్ అన్న ఆల్మోస్ట్ అయిపోయింది. ఎట్లా అట్లా వర్షన్ అయితే సేవ్ చేశారు వాళ్ళు. పాపం ఎంత దూరం నుంచి రప్పించుకున్నా ఈ మీడియాకి భయపడే పాపం మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో ఉండిపోయారు. ఇంటికాడ పోయి మళ్ళీ ఇంట్లో అడుగుతున్నారంట. ఏంటి మరి అంత అద్మానంగా చెప్పండి. మళ్ళీ ఆ అమ్మాయి 3 రోజుల తర్వాత మాట్లాడుతుంటే నాకే బా ఎంత మంచి అమ్మాయి యాంకరింగ్ చేసిందట షార్ట్ ఫిల్మ్. అలాంటి అమ్మాయిని మార్చేశారు. మందులు ఏం పర్వాలేదు తెలియదు కానీ. సో ఇప్పుడైతే గిన అమ్మాయి అయితే గిన సేఫ్ గా వచ్చింది. అమ్మాయి కొంచెం కోలుకుంటుంది. ఇంకా ఈ అఘోర గురించి రావాలంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిపోయింది, అన్నం ఉడికినా అంత అవసరం లేదు మనకు, ఒక్క గింజ చాలు ఉడికిందా లేదా అనేది. సో ఈ అఘోర విషయంలో కూడా అంతా అమ్మాయి ఇంకా కోలుకొని నిజంగా మందు ఉండి కక్కిస్తే మాత్రం వీళ్ళు మాత్రం తరిమి కొడతారు జనాలు. నిజంగా మా పెద్ద కేసు అయిద్దండి. మరి కేసు కాకుండా పెద్ద కేసు అయింది, అమ్మాయిలు ఏంది ట్రాప్ చేయడము పద్ధతి కాదు కదా మరి. అండ్ ఇంకోటి కూడా, శ్రీవర్షిని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒకటి ఆరోపణ చేశారు, డబ్బులు ఇస్తా ఉంది అఘోరి 2 కోట్ల అమౌంట్ అయితే చెప్పారు. అంత అమౌంట్ అసలు అవన్నీ వేస్ట్. అఘోరికి ఎక్కడిది అంత అమౌంట్? అమౌంట్ అవన్నీ వేస్ట్. ఇప్పుడు కూడా 300 కోట్లు ఉన్నాయి, ప్రభాస్ ఇంటి వరకు విగ్లా ఉన్నాయి. సో మరి మీరే ఛానల్లో కొంతమంది, నేను అందరూ అనట్లేదు కానీ, ఒకటి ఉంటే ఒకరు రాస్తారు. మళ్ళీ అవన్నీ వేస్ట్. మా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, అఘోరి అంటే ఒకప్పుడు నమ్మకం, ఇప్పుడు అఘోరి అంటే వాడచ్చి నా ముందర రామను. సో ఇదే నువ్వు జనాలలో నువ్వు ఒక్క వ్యక్తి ఒక మనిషి వ్యక్తి గురించి నువ్వు అఘోరి మంచిదాని అని అనిపించుకోలేవు. ఇప్పుడు ఓటింగ్ పెట్టండి కింద, అఘోరి ఫేకా రియలా, మాదిరి ఫేక రియల్, ఓటింగ్ పెట్టండి, తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది మరి. ఓకే, అంతే. అఘోరి దగ్గర డబ్బులు ఏం లేవు, అదే ఇంకోటి విన్నా, ఎవరినో 9 లక్షలు ప్రొడ్యూసర్ ని మోసం చేసి. సో ఒక ఛానల్ అయితే కింద బయట పెట్టేశారు, ఆధార్ కార్డ్ తో సహా ఏమేమి కేసులు ఉన్నాయి, ఎవరికి అమ్మాయిని మోసం చేస్తారు. ఆ ఛానల్ వల్లే కదా ఆ వర్షిని అమ్మాయి సేఫ్ గా తిరిగి వచ్చింది. నిజంగా అవును. చాలా మంది ఒకరైతే డబ్బు కోసము ఎలా రేటింగ్ నేర్చుకోవాలి, ఎట్లయితే ఉంటారు ఫోకస్, ఒకరైతే ఈ అమ్మాయిని న్యాయం చేద్దాం ఒకరు ఉంటారు. సో అన్ని వైపులా ఉంది, ఎవరిని తప్పు అనలేము, ఎవరిని చేయలేము. ఇప్పుడు ఏదైతే మీడియా ఒకప్పుడు అఘోరం తిట్టిందో అదే మీడియా ఇప్పుడు లైవ్ లో అవి ఇవి ఏంది అని, మళ్ళీ ఏంది అని దీని గురించి మనం సబ్జెక్ట్ ఏందా అని క్లిక్ చేస్తే అది ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాకుండా పోయింది. సో నాగభవితది స్టాప్ అయిపోయింది, సౌందర్య అమ్మాయిది స్టాప్ అయిపోయింది, చాలా మంది స్టాప్ అయింది. ఈ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టాప్ అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాం. నిజంగా ఏంది ఇది? పొద్దున్న తెలుసా అఘోర 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 అఘోర, ఇది ఇది ఇంకా మర్చిపోరా జనాలు. ఇంకా యూట్యూబ్ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు కాబట్టి కింద కామెంట్స్ చదవండి, 1000-2000 కామెంట్స్ అన్ని అఘోర గురించే ఉంటాయి. నువ్వు మోసగాడివి, ఒక్కడు 2 అంటే ఏమో అనుకోవచ్చు. ఒకప్పుడు నేను మ్యాజిక్ చేసిన వీడియోలో మాధురి అఘోరితో పెట్టుకుంటున్నావు, నీకేం తెలుసు, వాళ్ళ సాధనానికి కింద మాట్లాడిన వ్యక్తులు ఈరోజు చేస్తున్నారంటే, ఇంకా నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి నేను ఒక పీట వేసుకుంటా, నేను అది వేసుకుంటానంటే జనాలు నేను ఎలా నమ్ముతారు? నమ్మరు కూడా జనాలు అంత పిచ్చర్లు ఏం లేరు. ఏమంటే ఏదో ఒక హవ్వ అంతే. ఓకే. సో మీకు ఎప్పుడు తెలిసింది అఘోరి ఫేక్ అని చెప్పేసి? మీరు ఎప్పుడు స్టార్టింగ్ నుంచే ఉన్నారు, లేకపోతే స్టార్టింగ్ వచ్చేసరికి లేదు అఘోరి మాత నమ్మాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు? మీకు ఎప్పుడు తెలుసు? అఘోరాకి నాకు 11 రోజులు డిఫరెంట్ అంతే. ఓహో.
అఘోర ఇంటర్వ్యూ ఇచ్చి అఘోర 10 రోజుల్లో 10 రోజులు ఇచ్చింది ఇంటర్వ్యూ. 11వ రోజు కేదార్నాథ్ పోయింది. అది కేదార్నాథ్ పోయిన రోజే నేను మీడియా ముందు వచ్చా. వస్తూ కూడా ఇట్లా మామూలుగా నీతో మాట్లాడితే ఇంత పిలిచేవాళ్ళు కాదు. ఒక మ్యాజిక్ ఇలా చేస్తారు. అదంతా చేసిన తర్వాత ఇది మ్యాజిక్, ఇదేదో బాగుంది. ఒక్క ఛానల్లో ఇంటర్వ్యూ ఇప్పుడు ఒక ఛానల్ మాదిరి ఇంకా అలా 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 జనాలకి క్లారిటీ వచ్చేసింది. సో అఘోర కూడా చూపించింటారు. సో అఘోర అన్నిందంట ఏంది ఇది అసలుకి అన్నట్టు. సో ఫుల్ ఇది అయిపోవాలి అనేది కోరుకుంటారు. సో అయిపోకూడదాము అంటే మీరు రాకూడదు సబ్జెక్టు మన ఇంటర్వ్యూలోనా లేకుంటే అసలు ఎక్కడైనా నేనా అట్లా అనట్లేదు. పొద్దున లేసి ఏదైనా వార్తలు విన్నామన్నా కానీ అసలుకి రావట్లేదు. ఈ సబ్జెక్ట్ ఆల్ ఇండియాలో ఆగిపోవాలా. అఘోర పేరు వినబడకూడదు. నువ్వు హిమాలయాలో ఉండి తపస్సు చేసుకోవాలని ఇక్కడ కూర్చొని ఏందమ్మా నువ్వు ఆడపిల్ల రక్షణ అంటావు. మళ్ళీ ఆడపిల్లని కాపాడేవా నువ్వు? 7 మంది రేప్ చేశారే, చిన్నపిల్లలు మన రేప్ చేశారే, ఒక తల్లి 3 పిల్లల్ని చంపేసింది. మళ్ళీ ఎక్కడ కాపాడుతున్నావు? ఇది 2 పాయింట్లు పట్టుకుంటుంది. ఒకటి సనాతన ధర్మ పరిరక్షణ అంటుంది, మహిళల్ని కాపాడుతాను అమ్మాయిల్ని కాపాడుతానని చెప్తుంది. అంటే ఇదే గోల్ తో వచ్చిందా అఘోరి? వచ్చింది అనుకుందాం, సరే వచ్చింది అనుకుందాం, ఓకే యాక్సెప్ట్ చేస్తా. ఎక్కడ యూట్యూబ్ లో దొరకట్లేదు నాకు, ఎక్కడ కాపాడిందా అని. ఇంకా అదే కాపాడడం అంటే తిట్టడము, కొట్టించుకోవడము, నాకు అనడము, చీవుకు అనడము. సో అఘోరి ఎవరికైనా వస్తాయా చెప్పండి? మీరు కాశీ వెళ్ళారా? నా ఎంట రాని మీకు చూపిస్తా. కాశీ 8 సార్లు వెళ్ళా. రీసెంట్ 10 రోజుల కిందట నేను ఉజ్జయిని, ఓంకారేశ్వరు, గయా, వైద్యనాథ్ ఇవన్నీ ప్రయాగర్ ఇవన్నీ తీర్కొని వచ్చాను. మాకు తెలవదా అండి? ఈ అఘోర దాంట్లో కూడా 4 రకాలు ఉంటారు. మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఫేక్ నక్లు ఎట్లా ఉంటారు, ఈ అఘోర దాంట్లో కూడా ఉంటారు. మనం కుంభవేళలో చూసాము, డబ్బులు అన్ని ఇట్లా ముళ్ళల మీద పడుకొని డబ్బులు. సో వాళ్ళ అఘోరాలు కాదు. అఘోరాలు అంటే వేరే వాళ్ళు ఉంటారు, మనలో తిరగదు. ఈ అఘోర ఏం తిరుగుతుంది? సరే అఘోరానే అనుకుందాం. హిమాలయాలో ఉండాల్సింది. ప్రతిదీ వీడియో పెడతారా జనాలకి? ప్రతిదీ వీడియో నువ్వు ఫోకస్ పెట్టి చూపిస్తావా? అఘోరాలు ఎవరు వీడియో ఇష్టపడరు. అదే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని ఇలా ఉంటుందండి. మీడియా పిచ్చి, ఫేమస్ అవుదామని. సాధన లేదు, ఏం లేదు. ఏమని నేను చదువుకోకుండా గానీ ఇంత మంచి సబ్జెక్ట్ జనాలకు తెలియజేస్తున్నా. చదువుకున్న వాళ్ళు ఎందుకు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవట్లేదని నా ఆవేదన. శ్మశానంలో బూడిద రాసుకుని పెడతారు, పెట్టకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 14 ఏళ్ళ శిక్ష తీసుకున్నా ఉన్నావు ఒంటికాల మీద. అబ్బాయిగా ఉన్నప్పుడే సర్జరీ మనం చేసుకున్నాము. సర్జరీ ఒక్కసారి ట్రాన్స్జెండర్ సరే మహిళా సర్జరీ అనుకుందాం. ఒక్కసారి నీకు ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ పోయి నీకు ఆడదాని రూపం వచ్చిందో ఆ మంత్రాలు పనిచేయవు. మంత్రాలు పనిచేయవు, ఏం పని చేయవు. నువ్వు షోకే. సో మళ్ళీ బూబ్స్ ఎందుకు నీకు? ఇంప్లాంట్ సర్జరీ ఎందుకు? ఓకే, ఇవన్నీ ఎందుకు మీకు? షోకులు ఉంటేనే కదా. అఘోరాలు అది విగ్గు పెట్టుకోరు తెలుసా, ఈమె పెట్టుకుంది. నిజంగా నాకు ఈ సబ్జెక్ట్ మీద మీరనే కదా ఎవరు పిలిచినా కానీ నాకు ఇష్టం ఉండట్లేదు. ఒక వ్యక్తి గురించి మాట్లాడమ్మా అంటే మాట్లాడతా, రైతుల గురించి మాట్లాడతా, ట్రాన్స్కమ్ ఆడవాళ్ళ ఏం జరుగుతుంది మాట్లాడదు. ఈ అఘోర ఇట్లా చెప్పుకుంటా పోతూ ఉంటే అన్ని ఫేక్ అనే తెలిసిపోతున్నాయి. ఓకే, నేను ముందు నుంచి కూడా నిరూపిస్తూనే ఉన్నా ప్రతిదీ. అది ఫేక్ అని చెప్పడం కూడా జనాలకు ఒకటి మంచి ఇష్యూనే కదా. మరి నేను చెప్పడం మీద జనాలే అర్థం చేసుకున్నారు. రోడ్డు మీద పోతుంటే నువ్వు పోరాడు, ఇలానే ఉండు అంటున్నారు నన్ను. ఎక్కడ పోయినా కానీ ఈ అఘోరది ఏంది, ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్కడ ప్రయాగరాజ్లో ఎక్కడ పోయినా నాకు గుర్తుపడుతున్నారు. మంచిగా పోరాడు అని. మేము అక్కడంతా చూస్తే మా ఘోరాలు కనపడలేదు. నేను రియల్ ట్రాన్స్జెండర్, మీరు నకిలీ ట్రాన్స్జెండర్ ఎక్కడ చూస్తుంటారంటే సిగ్నల్ దగ్గర, సెక్స్ వర్క్ దగ్గర, బాయ్ గా అలాంటి వాళ్ళని మీరు అసలు ట్రాన్స్జెండర్ అనేది భ్రమపడితే ఎట్లా? కరెక్ట్ కాదు. ఇది కూడా అంతే అఘోర విషయంలో. ఓకే, ఇందాక మంత్రాలు తంత్రాల గురించి వచ్చింది మధ్యలో టాపిక్. మంత్రాలు తంత్రాలు నిజంగా ఉన్నాయి, అఘోరికి వచ్చా? మీరు ఎక్కువగా తిరుగుతూ చేస్తూ ఉంటారు కదా. మంత్రాలు తంత్రాలు ఉన్నాయి కానీ ఇలా సోషల్ మీడియాలో ఇలా చేసుకునే వాళ్ళకి రావు. ఇప్పుడు ఈ మంత్రాలు తంత్రాలు ఎంతసేపు యూట్యూబ్ లోనే ఉంటున్నావు నువ్వు, కానీ ఆడపని నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకుంటావు నువ్వు? మంత్రాలు తంత్రాలు వచ్చేవాళ్ళు ఇలా చేసేగిన రివర్స్ తగిలి రక్తం కక్కుని సస్తారు తెలుసా? ఓహో, ఏమనుకున్నారు?
ఆషామాషన దేవుళ్ళు అంటే కాశీ తెలుసా అది తెలుసా అంటే ఎవరికి తెలియదు కాశీ. కాశ్మీర్ వరకు కన్యాకుమారి, నువ్వేంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి 4000 కిలోమీటరు, ట్రైన్లో పోతే 5 రోజులు జర్నీ, ఫ్లైట్లో పోతే ఒక 2-3 గంటలు. నువ్వేంది మాకు చెప్పేది బొంగు? మాకు తెలియదా? మేము చూడలేదా? మేము భక్తులం కదా? మా ఇంట్లో పూజలు జరగవా? మా ఇంట్లో సంసారం లేవా? అమ్మాయిని ట్రాప్ చేసుకొని తీసుకుపోవడము, అది చేయడము, వాళ్ళు వస్తా అనడము, ఏంది నీది? నువ్వు ఎంతసేపు జ్యోతిలింగాలే తిరుగుతూనే ఉన్నావే, ఎక్కడ మాట్లాడుతున్నా? వర్షిణి అమ్మాయి అగోరతో ఉన్నంత వరకు 14 రోజులు సనాతన ధర్మం గురించి మాట్లాడిందా? అమ్మాయిల గురించి మాట్లాడిందా? సో నేను మంచి క్లూ ఇస్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. అంతకుముందు అయితే కింద వర్షిణి చెప్పకముందు నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నా, ఆ గోరక్షణ అది ఇది అని. అలా ఆ వర్షిణి ఉన్నప్పుడు ఇది అది, ఇప్పుడు వర్షిణి లేదు కదా, ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం. ఓకే. ఈ మధ్యలో ఇంకోటి కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నా కార్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది ఇక మొత్తం. మా కార్లో కూడా కూర్చోడానికి ఎవరికి ప్లేస్ లేదంటే ఒక్కళ్ళే కూర్చోవచ్చు, మీతో రావాలంటే నన్ను ఫాలో అయిపోండి, అంతేగాని నేను ఆ కార్లో చోటు ఇవ్వనని చెప్పేసి. అవును, నేనైతే కన్నా మంచిగా నన్ను కూడా తీసుకెళ్ళవే అంట. ఎందుకంటే జ్యోతిర్లింగాలు అంటే కాళ్ళ మధ్య ఒక రూపాయి ఖర్చు లేకుండా తిప్పుద్ది. మైండ్ సెట్ బాగుంది. సరే నువ్వు ఎంచుకున్న మార్గాన్ని, ఆ ఎంచుకున్న మార్గాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను, నేను యాంకర్ నేను యూట్యూబ్ నీకు బాధ కలిగి ఉంటుంది మాటకి, నువ్వు మళ్ళీ నాకు పిలుస్తావు, నేను నా మాట తీరట్ల కాబట్టి అది వద్దు, అలా రాకూడదు మాట. ఓకే, కరెక్టా కాదా? నువ్వు ఫస్ట్ లో అవునండి నేను డేట్ అవ్వను, నేను లింగాన్ని అర్పించుకున్నాను, అయితే ఏముంది, నువ్వు ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు. లింగాన్ని అర్పించుకున్నావు అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు, ఒక నువ్వు ఒక ఇదైనావు, ఎక్కడన్నా పోతే ఫ్యాన్స్ వస్తారు, అభిమానులు వస్తారు, భక్తులు వస్తారు. నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేక ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవాలి, అంతేగాని కట్టి తీసుకోవడము, పెట్రోల్ తీయడము. సో ఇలా చేయడం వల్ల, ప్రతి చోట చేయడం వల్ల జనాలకి ఆత్మార్పణ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్ టైంలో మీరు కూడా ఫాలో అవుతున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదు అవ్వడం, అది ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి స్టార్ హీరోస్ వరకు కూడా అవ్వడం చూస్తాం. అలాగే అఘోరి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే డబ్బులు సంపాదిస్తుందా? సో ఏమో, నేను ఇప్పుడే వింటున్న వార్తలు. సో బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళైతే ఆల్రెడీ శిక్ష పడుతున్నాయి. సో ఒక అదేదో చట్టము దానికి ఉంది కానీ, ఒకవేళ అఘోరి కానీ బెట్టింగ్ యాప్ అయితే ఇంక మళ్ళీ మమ్మల్ని వదిలిపెడతారా మీడియా వాళ్ళు, కొంచెం పెట్టి మాట్లాడిస్తారు. సో అది ఇంకా అంత ఏదో 2-3 ఛానల్ అయిండొచ్చేమో కానీ వైరల్, సో అన్ని ఛానల్ అవ్వలేదు కానీ, సో అదంతా ఏం లేదు అని అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇక్కడ కార్లో దేశం మొత్తం తిరగడం, అది కూడా పెట్రోలు అంతంత ఖర్చులు అవుతూ ఉంటాయి. ఇన్ని ఖర్చులకు అసలు అఘోరికి ఎక్కడి నుంచి మనీ వస్తాయి? భక్తులు అదే మాయ మాటలు, 1 లక్షలు 2 లక్షలు. ఇంతకుముందు ప్రొడ్యూసర్ ని కూడా మోసం చేశారని చెప్పేసి, ఏ ప్రొడ్యూసర్ మనకి తెలీదు. ఎవరైతే వర్షిణి వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్పారు. సో గతంలో గడ్డం ఉన్న వీడియో చూసారా లేదా? అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్. అప్పుడు అంగం ఉంది, కట్టేసి కొట్టారు. ఇప్పుడు అంగం లేదు కదా, నువ్వేంద్ర అన్నట్టు తిరుగుతుంది. సో అది ఓకే. సో ఎంటైర్ గా ఫైనల్ గా అడగాలంటే, అఘోరి ఇష్యూ గురించి, ఈ శ్రీవర్షిణి ఇష్యూ గురించి మొత్తంగా దీని గురించి మీరేం చెప్తారు? సో అమ్మ తల్లి వర్షిణి బాగుండమ్మా, వద్దుమ్మా, నీకు సాధన నేర్చుకోవాలని ఉందా, పో కాశీకి పోయి 11 రోజుల నుండి సాధన నేర్చుకో, కాశీలో ఉండు, నీకు జ్ఞానం తెలుస్తుంది. కేరళకు పో, జ్ఞానం తెలుస్తుంది. ఎవరు అంటే వాళ్ళు వద్దమ్మా, తణుకులో ఆశ్రమం ఉంది అన్నావు, వెళ్ళు సాధన నేర్చుకుంటే నీ స్టడీస్ నేర్చుకో. కానీ ఇప్పుడు చూడు, నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో అఘోరి ఎంట పోయి. సరే ఒక ఆశ్రమము ఒక ఏదో ఉంటే, ఏదో ఆడపిల్లలు, సో నా సొంటిది అయితే అఘోర పక్కన ఉంటే సరే పోన్లే అని ఒక ఆడదానివమ్మ వాష్రూమ్కి నెల అవుతా ఉంటావు. ఎంత విగ్రహాలు ఉన్నాయి, ఎంత పాపం అమ్మ. అఘోరకే పాపం, నీకేం కాదు. కానీ ఇప్పుడు నువ్వు క్షేమంగా వచ్చావు, నీ తమ్ముడు మీ అన్నయ్యలు నిజంగా వాళ్ళు అమ్మ అన్న తమ్ముల అనుబంధం నాకు నింతేనా. సో త్వరలో కూడా మీతో కలిసే ప్రయత్నం అయితే చేద్దాము, మీతో చేస్తాను. నువ్వు మంచిగా చదువుకో తల్లి, నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఒక అక్కలాగా నేను ముందుకు వస్తాను. దయచేసి అఘోర అంటే ఇంక పోక అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉండు, మంచిగా నీకు ఎవరు ఇవ్వరు మా చిట్టి తల్లి. నువ్వు మంచి మాటలు మన యాంకరింగ్ చేసావు, నీకు మంచి నీకు ఆఫర్లు ఇస్తారమ్మా యాంకర్. మంచిగా చేసుకో, మంచి దేశం గురించి పోరాడు,
అంతేగాని వద్దమ్మా నువ్వు అఘోర దీక్ష తీసుకొని ఇట్లా ఉండి చేయగాని ఇలాంటి వద్దు తల్లి, నువ్వు బాగుండాలి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. ఆ అఘోర మాత్రం వాడి బతుకంతా ఇట్లే ఉంటుందమ్మా, సరేనా? ఒక శ్రీవర్షిని కాదు ఇంకొంతమంది కూడా ఉన్నారని సో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా కాపాడే ప్రయత్నం. సో వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని సాధన అంట. అదేం సాధన? ఇంట్లో కూర్చొని సాధన అంటే ఏంది? నీకు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఆ మాట అనల్లా. ఇంకా నీకు 20 ఏళ్ళే కదా, సాధన హిమాలయాలో ఇవ్వాలి నువ్వు. ఇలా గాలి మధ్యలో కాదు, మనుషుల మధ్యలో కాదు సాధన అంటే, ఏకాంతంగా దీక్ష తీసుకోవాలి. అసలు అఘోరికి సాధన వచ్చా? ఎవరికి? అఘోరికి. ఏ అఘోరికి? లేడీ శ్రీనివాస్. నేను అదే అంటున్నా కదా, ఏమి రాదు. అదైతే దాన్ని ఎంచుకున్నాడు అంతే. ఓకే అండి మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్కి వచ్చి అఘోరి గురించి కాస్త విషయాలు అయితే బయట పెట్టారు. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి మీ పోరాటం అయితే నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయము, నిజంగా ఈ వీడియో మామూలుగా ఎప్పుడు మామూలుగానే ఈ వీడియో కొంచెం బాధతో మాట్లాడాను. సో నేను మాట్లాడిందా నిజమా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎందుకంటే అవి మాకు ఇంకోసారి కూర్చొని